వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. సో మార్వెల్ ఫ్యాన్స్ని కొట్టి డీసీ సినిమా రాదా 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 అని చెప్పేసి డీసీ ఫ్యాన్స్ ఎవరైతే ముసుగేసుకుని ఉండిపోయారో వాళ్ళందరికీ కూడా ఆకలి తీర్చిన సినిమా సూపర్ మ్యాన్ అని చెప్పొచ్చు అనమాట. అయితే ఆ సూపర్ మ్యాన్ నిజంగా ఎలా ఉంది, టెక్నికల్ క్వాలిటీస్ అయి ఉండొచ్చు, స్టోరీ పరంగా అయి ఉండొచ్చు, ఈ విషయాలు మనతో షేర్ చేసుకోవడానికి మనతో పాటు ఉన్నారు రివ్యూవర్ శ్రీనివాస్ గారు. సార్తో మాట్లాడేద్దాం. హలో సార్. హలో. సో సూపర్ మ్యాన్ అంటే మార్వెల్లో అయన్ మ్యాన్ వచ్చాడు అండ్ థార్ వచ్చాడు, కెప్టెన్ అమెరికా వచ్చాడు, వీళ్ళు వచ్చి దొలగొట్టేశారు అన్నారనమాట. ఎందుకంటే మార్వెల్ సినిమాల రేంజ్ ఎక్కడ తీసుకెళ్ళిపోయారంటే ఒక తెలుగు సినిమాకి హిందీ సినిమాకి ఇక్కడ వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో అలా సెలబ్రేట్ చేశారు ఎండ్ గేమ్ అనే సినిమాకి. బట్ డీసీ వాళ్ళు ఇంకా వాళ్ళు ముసుగేసేసుకున్నారనమాట. బట్ వీళ్ళ ఆకలి తీర్చిన సినిమా సూపర్ మ్యాన్ అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఇది నిజమా? ఎలా ఉంది సినిమా? సినిమా చాలా బాగుందండి. హాలీవుడ్ స్టాండర్డ్స్కి చాలా గ్యాప్ వచ్చింది. యాక్చువల్లీ హాలీవుడ్ స్టాండర్డ్స్కి ఒక మూవీ ఉండడము దెర్ వాజ్ హ్యూజ్ గ్యాప్. ఎందుకంటే పెద్ద పెద్ద డైరెక్టర్స్ అందరూ కూడా వాళ్ళు డాక్యుమెంటరీ కైండ్ ఆఫ్ స్టోరీ టెలింగ్కి వెళ్ళిపోతున్నారు మెల్లిమెల్లిగా. ఇప్పుడు ఇంటర్స్టెల్లర్ తీసి ఆ తర్వాత నుంచి మనం ఇంకా హై ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, తను డాక్యుమెంటరీ మోడ్లోకి వెళ్ళిపోయాడు. అక్కడ మెనీ ఫ్యాన్స్ వర్ డిసప్పాయింటెడ్. ఈ సినిమా ఎలా ఉంటుందని మెనీ పీపుల్ వర్ లిటరల్లీ క్యూరియస్. ట్రైలర్ చాలా బాగుంది కానీ ఇంగ్లీష్ మూవీస్ ఎక్కడో డిసప్పాయింట్ చేస్తున్నాయి. అంటే ఇదివరకున్న సినిమాలాగే ఉండడము, అందులోంచి షార్ట్స్ లాగే ఉండడము, అదే సేవియర్ ప్యాటర్న్ ఉండడము. కానీ ఈ సినిమా ఇట్స్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ అండ్ దీని ప్యాటర్న్ ఆఫ్ స్టోరీ చాలా బాగుంది. యాక్చువల్లీ ఇట్ షోస్ సూపర్ మ్యాన్ మోర్ ఆఫ్ హ్యూమన్. తను నేను కూడా హ్యూమన్ అని ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి క్రియేట్ చేసి దాన్ని ఎలా అచీవ్ చేస్తాడు అనేది చాలా బాగా చూపించారు సినిమాలో. అంటే కొంతమంది ఏం చెప్తున్నారంటే జనరల్ సూపర్ మ్యాన్ అంటే చాలా పవర్ఫుల్, తను ఎవరు ఓడించలేరు అన్న విధంగా ఉంటుంది. బట్ ఈ సినిమాలో సూపర్ మ్యాన్ కంటే ఎక్కువ పవర్ఫుల్గా ఉన్న విలన్సే ఉన్నారు, ఈజీగా తనని కొడుతున్నారు, ఇవంతా చేస్తున్నారు అని చెప్పేసి కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. మరి సినిమాని ఏమైనా ఇబ్బంది పెట్టే విధంగా ఉంది అది? ఎప్పుడు కూడా ఒక పవర్ అనేది క్రియేట్ అయినప్పుడు దాని డిస్టర్బింగ్ ఫ్యాక్టర్స్ ఎప్పుడు కూడా అవి వీటికంటే బలంగా వాళ్ళని అటాక్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాయి. అది రియల్ లైఫ్లో కూడా మనం చూస్తాం. అది పాలిటిక్స్లో అయినా ఎక్కడైనా ఏ సెక్టర్లో అయినా ఉంటుంది. అది ఒక పవర్ఫుల్ పర్సన్ ఈజ్ ఆల్వేస్ అటాక్డ్. అతను తన డిఫెన్సివ్ షీల్డ్ ఎంత బాగా చేసుకుంటారు అనేది ఇట్ డిపెండ్స్ తను నుంచుంటాడా పడిపోతాడు అనేది. సో ఈ సినిమాలో ఆల్మోస్ట్ ఫస్ట్ హాఫ్ అంతా వీ గెట్ టు సీ అతను వి సీ ద ఫాల్ ఆఫ్ సూపర్ మ్యాన్. అంటే ఇంట్రొడక్షన్ షాట్లో వి సీ అ సేవియర్ ప్యాటర్న్, కానీ ఆ తర్వాత నుంచి కూడా వి సీ అ ఫాల్. అంటే పబ్లిక్లో ఒక మిస్అండర్స్టాండింగ్ క్రియేట్ చేయడం, వీళ్ళు పాస్ట్లోకి వెళ్ళిపోయి వాళ్ళ మదర్ ఫాదర్ వీడియోని ఒక వర్చువల్ వీడియోగా క్రియేట్ చేసి, ఇప్పుడు మనం ఏదైతే మనం మార్ఫింగ్ వీడియోస్ అని చూస్తున్నాం ఏఐ టెక్నాలజీ వాడేసి ఎవరంటే వాళ్ళు మాట్లాడినట్టు చూపించేస్తున్నారు కదా, అలా ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ పబ్లిక్లో ప్లాంట్ చేసేసి అతని మీద ఒక హేట్రేట్ క్రియేట్ చేసేసి అతన్నే అంటే ఆ ప్లేస్ నుంచి బహిష్కరించే స్టేజ్ వచ్చేయడము. దాని నుంచి తన సఫరింగ్ అనేది మనం ఫీల్ అవుతాం. యాక్చువల్లీ మోర్ దాన్ సూపర్ మ్యాన్ వీ ఫీల్ మోర్ ఫర్ ద క్యారెక్టర్. ఆ తర్వాత తన అరెస్ట్ అయిపోయినప్పుడు ఆ ఇండియన్నెస్ అనేది నాకు చాలా నచ్చింది. యాక్చువల్లీ సినిమాలో ఇండియన్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. ఇట్స్ మోర్ ఆఫ్ ఇండియన్ సినిమా దాన్ వరల్డ్ సినిమా. ఓకే, అంటే మాస్ మసాలా ఉన్నట్టు ఉందంటారు సినిమా అయితే? మాస్ మసాలా కంటే కూడా ఎథ్నిక్ డివినిటీ ఉంది సినిమాలో. ఓకే, అర్థం చేసుకుంటే. అండ్ అంటే ఈ సినిమాలో ముఖ్యంగా లాస్ట్లో ఒక ట్విస్ట్ ఉందని చెప్పేసి, అండ్ అలాగే సూపర్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో ఆయన జనరల్గా స్టోరీ అంతా కూడా కామన్గా ఉంటుంది. ఈ సూపర్ మ్యాన్ స్టోరీ మీద చాలా సినిమాలు ఇండియాలో వచ్చాయి, చాలామంది చూశారు కూడా. ఈ సినిమా ఇదంతా దాటుకొని హిట్ అవ్వాలి అంటే ఏం పాసిబిలిటీస్ ఉన్నాయి ఈ సినిమాలో? కొత్త ఐడియాస్ అండి. ఇప్పుడు విఎఫ్ఎక్స్ విజువల్ ఎఫెక్ట్స్ వాళ్ళకి అంటే అంతులేని విజువల్ ఎఫెక్ట్స్కి వాళ్ళు బడ్జెట్ ఉంటుంది, టెక్నీషియన్స్ రెడీగా ఉంటారు. అంతులేని స్పెషల్ ఎఫెక్ట్స్కి బడ్జెట్ ఉంటుంది, టెక్నీషియన్స్ ఉంటారు. కానీ అది ఎగ్జిక్యూట్ చేసి ఆడియన్స్కి నచ్చేలాగా కొత్త ఐడియాస్తో రావడం అనేది ఈ సూపర్ మ్యాన్లో చూసాం మనం. విఎఫ్ఎక్స్ నెక్స్ట్ లెవెల్. అంటే చాలా ఆస్కర్స్ ఈ సినిమాలో విఎఫ్ఎక్స్కి స్పెషల్గా వస్తాయేమో అనిపిస్తుంది నాకు, మోర్ దాన్ ఎనీథింగ్. అండ్ డెఫినెట్లీ సూపర్ మ్యాన్గా యాక్ట్ చేసిన హీరో ఇప్పుడు ఆయన కొత్తగా ఈ ఫ్రాంచైజ్కి వచ్చడం జరిగింది అనమాట. అంటే హెన్రీ క్యావిల్ అనే ఒక పర్సన్ని ఆరాధించేశారు సూపర్ మ్యాన్గా. ది బెస్ట్ సూపర్ మ్యాన్ అని చెప్పేసి టైటిల్స్ ఇచ్చారు ఆయనకి, ఆ ట్యాగ్ లైన్స్ ఇచ్చేశారు. అలాంటి ఒక హీరోని కాదు అని చెప్పేసి డీసీ అన్న తర్వాత వచ్చిన ఈ కొత్త పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈయన ఎంతవరకు సూపర్ మ్యాన్గా ఒప్పించాడు జనాల్ని? ఒక్కసారి మనకి ఒక క్యారెక్టర్ ప్లే చేస్తున్న వ్యక్తి ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతే ఇంకా డిస్టెన్స్ క్రియేట్ చేయడం చాలా కష్టము. సో ఇందులో అదే ఆ ఎమోషనల్ ప్యాటర్న్ ఎక్కువ మెయింటైన్ చేస్తారు దాని హీరోయిజం. సో ఎవ్రీ వన్ వాజ్ ఏబుల్ టు డైరెక్ట్లీ కనెక్ట్ విత్ ద క్యారెక్టర్. అండ్ జనరల్గా సూపర్ మ్యాన్ విలన్స్ అనగానే సూపర్ అల్టిమేటమ్ అండ్ వాళ్ళు చాలా పవర్ఫుల్గా ఉంటూ ఉంటారు. అండ్ ఇందులో పాకెట్ యూనివర్స్ అని ఇంకో కాన్సెప్ట్ ఉంది. మరి ఈ రెండు ఎలా అనిపించాయి జనాలకి? టెక్నికల్లీ బ్రిలియన్, అవి టెక్నికల్ బ్రిలియన్స్ పాయింట్స్. దాంతోపాటు చిన్నపిల్లలకి నచ్చే ఒక క్యూట్నెస్ యాడ్ చేశారు డాగ్ సూపర్ మ్యాన్ రోల్లో. దాంతోపాటు ఇందాక నేను చెప్పినట్టు సన్ గాడ్ ఎలిమెంట్ ఒకటి, కోడి కూతతో సూపర్ మ్యాన్ లేవడం ఎలిమెంట్ ఒకటి, ఇలా అంటే ఆ విలేజ్ నేటివిటీతో కనెక్ట్ చేయడము,
ఇవన్నీ కూడా ఇండియన్స్ కి చాలా నచ్చే పాయింట్స్. వరల్డ్ ఆడియన్స్ ఎక్కడో ఇండియన్నెస్ కి వెల్కమ్ చెప్తున్నారు అనిపిస్తుంది. అంటే డైరెక్టర్ ఎక్కువ ఇండియన్ మీద ఫోకస్ చేసినట్టు అనిపించింది. మీరు ఏ సూపర్ హీరో తీసుకున్నా దాని లీడింగ్ పాయింట్ అన్ని కూడా మన మైథాలజీ నుంచే ఉంటుంది. మన పవర్స్ నుంచి, ఎనీ సూపర్ పవర్ యూ టేక్ ఇట్ కమ్స్ ఫ్రమ్ ఇండియన్ మైథాలజీ. అదర్వైజ్ ఇక్కడ నుంచి వస్తాయి పవర్స్. అంటే ఇప్పుడు ఇంతలా ఇండియనైజ్డ్గా ఉంది సినిమా అంటున్నారు కదా, ఎలాంటి ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఇండియనైజ్ అనిపించడానికి? సన్ గాడ్ ఎలిమెంట్ ఒకట. సన్ గాడ్ నుంచి తను మళ్ళీ పవర్ పొంది ఆ ఉచ్చులోంచి బయటికి రావడము, ఆ ఉచ్చులోంచి బయటికి వచ్చాక తను పొద్దునే ఆ కోడి కూతుతో లేవడము, ఆ డాగ్ తోటి కనెక్టివిటీ ఎలిమెంట్. ఇప్పుడు మనము హ్యూమన్స్గా ఎంత కనెక్టెడ్ ఉంటామో మనం ఒక చెట్టుకి అంతే ప్రేమిస్తాము, ఒక డాగ్కి కూడా అంతే ప్రేమ చూపిస్తాం. ఇండియన్స్ మోర్ దే లవ్ ఎవ్రీ క్రీచర్ ఈక్వల్లీ. వి ట్రీట్ ఎవ్రీ క్రీచర్ విత్ లవ్ అండ్ కేర్ అండ్ అఫెక్షన్. అది చాలా ఎస్టాబ్లిష్ చేస్తారు సినిమాలో, మంచి అనిపిస్తుంది. అండ్ అలాగే సూపర్ మ్యాన్ తో పాటు ఇంకొంతమంది హీరోస్ కూడా ఇందులో ఉన్నారని చెప్పేసి అంటారు. వాళ్ళ రోల్స్ ఎలా ఉన్నాయి? ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అనిపించిందా అంటే కాస్త గెస్ట్ రోల్స్? ఇందులో ఒకటి ఏంటంటే ప్రతిదీ సూపర్ హీరోనే చేయడం, సూపర్ మ్యాన్ చేయడం కాకుండా తనకి హెల్ప్ అవసరమైనప్పుడల్లా కూడా నీడెడ్ హెల్ప్ అనేది తనకు వస్తూ ఉండడం అనేది ఇట్స్ గుడ్. అంటే ఆ హీరోస్ కూడా వస్తున్నప్పుడు ఆడియన్స్ నుంచి ఆ చెరిషింగ్ చాలా బాగుండింది థియేటర్లో. అండ్ తన డాగ్ క్రిప్టో, అవును, క్రిప్టోనెట్ నుంచి వచ్చిందని చెప్పేసి లేకపోతే అలా అనిపించింది. అంటే దానికి ఒక బ్యాక్ స్టోరీ పెట్టారు, మళ్ళీ లాస్ట్ క్లైమాక్స్లో రివీల్ అవుతుంది. అది కొంచెం నవ్వు తెప్పిస్తుంది. కానీ ఖచ్చితంగా ఈ సూపర్ మ్యాన్ ఏదైతే కొత్తగా వచ్చిన మూవీ ఉందో ఇది థియేట్రికల్గానే బాగుంటుంది. ఓకే, 3Dలో థియేట్రికల్గానే చూడండి. కానీ మీరు వెయిట్ చేసి ఓటీటీలో చూస్తే చాలా డిసప్పాయింట్ అవుతారు థియేటర్లో మిస్ అయినందుకు. మిమ్మల్ని మీరు తిట్టేసుకుంటారు అప్పుడు. అంటే ఇప్పుడు టెక్నికాలిటీస్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే సినిమాటోగ్రఫీ అయి ఉండొచ్చు, విఎఫ్ఎక్స్ ఎక్కువ ఉంటుంది అన్నారు మీరు. అవును, ఇవన్నీ ఎలా అనిపించినాయి? బడ్జెట్ ఎలా అనిపించింది? విఎఫ్ఎక్స్కి అన్లిమిటెడ్ బడ్జెట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏంటంటే ఎవ్రీ గుడ్ ఇంగ్లీష్ ఫిల్మ్ అందులో ఒక విఎఫ్ఎక్స్ ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తారు వాళ్ళు. దాన్ని ఎవరు బీట్ చేయలేనంత నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు. ఈ సినిమాలో ర్యాపిడ్గా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారని చెప్పొచ్చు. చాలా బాగుంది ఆ విజువల్ ఎఫెక్ట్స్ వర్క్, గ్రాఫిక్స్ వర్క్ బ్లెండ్ అయిపోయింది సినిమాలో. అది కూడా అదే బయటకు వచ్చి కనిపించదు ఇది విజువల్ ఎఫెక్ట్స్ అని. ఇట్ బ్లెండ్స్ విత్ ద మూవీ అండ్ ఇట్ లుక్స్ సో రియల్ అండ్ బ్యూటిఫుల్. సో విఎఫ్ఎక్స్కి సినిమాటోగ్రఫీకి ఎంత ఇస్తారు పాయింట్స్? ఫుల్ పాయింట్స్ అండి. మనం ఇప్పుడు మీరు అడిగే ప్రతి క్వశ్చన్లో వెతుక్కున్న నెగిటివిటీ లేదు. సో నేను పాజిటివ్గా చెప్పాల్సి వస్తుంది. ఆ రకంగా ఓవరాల్ మూవీకి 10 పాయింట్స్ అంటారా? ఖచ్చితంగా. సో వండర్ఫుల్ అండి. అండ్ ఈ సినిమా మీరు థియేటర్లో అయితే మిస్ అవ్వద్దు. సో థియేటర్స్కి వెళ్ళి చూసేయండి సూపర్ మ్యాన్ మూవీ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.